లైకా మూవీ ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా పట్టుదల. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. సినిమా కథ ఏంటంటే అర్జున్ అంటే హీరో అజిత్ నుంచి వేరుగా ఉండాలని విడాకులు తీసుకోవాలని అనుకుంటుంది కయల్ అంటే త్రిష. 12 ఏళ్ల వివాహం అనంతరం అసలు కయల్ ఎందుకు విడిపోవాలని అనుకుందనే దానిపై కథ తిరుగుతుంది. చివరిసారిగా ఇద్దరు కలిసి ఒక ట్రిప్ కి వెళ్తారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేని చోట 9 గంటలకి పైగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ వారికి రక్షిత్ అంటే అర్జున్ సర్జా, దీపిక అంటే రెజినాలతో పరిచయం అవుతుంది. ఈ ఇద్దరి వల్ల అర్జున్ జీవితంలో ఊహించని మలుపులు ఎదురవుతాయి. అసలు రక్షిత్ ఇంకా దీపిక ఎవరు? అర్జున్ జీవితంలోకి ఎందుకు వచ్చారు? ఈ నలుగురి మధ్య జరిగిన డ్రామా ఏంటి? దాని కారణంగా అర్జున్ ఎలా ఎఫెక్ట్ అయ్యాడు? ఇలాంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మరి సినిమా ఎలా ఉందంటే అజిత్ యాక్షన్ సినిమాలు చూసే వారికి ఇది నచ్చదు, పక్కా రాసుకోండి. కానీ ఈ సినిమాలో అజిత్ చాలా కొత్తగా మాత్రం కనిపిస్తాడు. అజిత్ ఫైట్స్ చాలా న్యాచురల్ గా ఉంటాయి. కొన్ని చోట్ల అజిత్ యాక్టింగ్ పీక్స్ లో ఉంటుంది. త్రిష కూడా చాలా గ్లామరస్ గా ఉంది. అలాగే రెజీనా, అర్జున్ సర్జా ఇద్దరి యాక్టింగ్ ఒక లెవెల్లో ఉంటుంది. ఇక సినిమాకి సస్పెన్స్ చెప్పేస్తే మజా పోతుంది. అలాగే ఆరవ్ పెర్ఫార్మెన్స్ కి కూడా మంచి మార్కులు పడతాయి. సినిమా చాలా చోట్ల లాజిక్ మిస్ అవుతుంది. అర్జున్, రెజీనా క్యారెక్టర్ సరిగ్గా డిజైన్ చేయలేకపోయాడు డైరెక్టర్. ఇక అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నిద్ర తెప్పిస్తుంది. సాంగ్స్ లో కూడా దమ్ము లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నా ఇది అజిత్ మార్క్ సినిమా మాత్రం కాదనే చెప్పాలి. ఇక సినిమాలో మైనస్ పాయింట్స్ చెప్పాలంటే చాలానే ఉన్నాయి. ముఖ్యంగా కథలో కొన్ని మార్పులు చేస్తే బాగుండేది. అజిత్ కి త్రిషకి కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినా వారిద్దరి మధ్యలో ఎమోషనల్ సీన్స్ ని ఆడియన్స్ తో కనెక్ట్ చేయలేకపోయాడు డైరెక్టర్. ప్రీ క్లైమాక్స్ కి ముందు అన్ని సీన్స్ లో ఉన్న లాజిక్స్ ని చెప్పడంతో కూడా విఫలమయ్యాడు. అసంపూర్ణంగానే ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటికి వస్తాడు. ఇక దర్శకుడు మగిల్ హీరోయిజాన్ని సరికొత్తగా ప్రెజెంట్ చేయాలని అనుకున్నాడు. కానీ ఫ్యాన్స్ కి మాత్రం ఎక్కదు. అలాగే విడాకులు తీసుకోవడానికి సరైన రీజన్స్ ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. తెలుగు డబ్బింగ్ వర్షన్ విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా సినిమాకు మైనస్. ఓవరాల్ గా ఓటీటీలో చూసే సినిమా ఇది. పట్టుదల పట్టుకోల్పోయింది. ఇక రేటింగ్ విషయానికి వస్తే మా ఛానల్ ఇచ్చే రేటింగ్ 1.5/5. లైకా మూవీ ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా పట్టుదల. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. సినిమా కథ ఏంటంటే అర్జున్ అంటే హీరో అజిత్ నుంచి వేరుగా ఉండాలని విడాకులు తీసుకోవాలని అనుకుంటుంది కయల్ అంటే త్రిష. 12 ఏళ్ల వివాహం అనంతరం అసలు కయల్ ఎందుకు విడిపోవాలని అనుకుందనే దానిపై కథ తిరుగుతుంది. చివరిసారిగా ఇద్దరు కలిసి ఒక ట్రిప్ కి వెళ్తారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేని చోట 9 గంటలకి పైగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ వారికి రక్షిత్ అంటే అర్జున్ సర్జా, దీపిక అంటే రెజినాలతో పరిచయం అవుతుంది. ఈ ఇద్దరి వల్ల అర్జున్ జీవితంలో ఊహించని మలుపులు ఎదురవుతాయి. అసలు రక్షిత్ ఇంకా దీపిక ఎవరు? అర్జున్ జీవితంలోకి ఎందుకు వచ్చారు? ఈ నలుగురి మధ్య జరిగిన డ్రామా ఏంటి? దాని కారణంగా అర్జున్ ఎలా ఎఫెక్ట్ అయ్యాడు? ఇలాంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మరి సినిమా ఎలా ఉందంటే అజిత్ యాక్షన్ సినిమాలు చూసే వారికి ఇది నచ్చదు, పక్కా రాసుకోండి. కానీ ఈ సినిమాలో అజిత్ చాలా కొత్తగా మాత్రం కనిపిస్తాడు. అజిత్ ఫైట్స్ చాలా న్యాచురల్ గా ఉంటాయి. కొన్ని చోట్ల అజిత్ యాక్టింగ్ పీక్స్ లో ఉంటుంది. త్రిష కూడా చాలా గ్లామరస్ గా ఉంది. అలాగే రెజీనా, అర్జున్ సర్జా ఇద్దరి యాక్టింగ్ ఒక లెవెల్లో ఉంటుంది. ఇక సినిమాకి సస్పెన్స్ చెప్పేస్తే మజా పోతుంది. అలాగే ఆరవ్ పెర్ఫార్మెన్స్ కి కూడా మంచి మార్కులు పడతాయి. సినిమా చాలా చోట్ల లాజిక్ మిస్ అవుతుంది. అర్జున్, రెజీనా క్యారెక్టర్ సరిగ్గా డిజైన్ చేయలేకపోయాడు డైరెక్టర్. ఇక అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నిద్ర తెప్పిస్తుంది. సాంగ్స్ లో కూడా దమ్ము లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నా ఇది అజిత్ మార్క్ సినిమా మాత్రం కాదనే చెప్పాలి. ఇక సినిమాలో మైనస్ పాయింట్స్ చెప్పాలంటే చాలానే ఉన్నాయి. ముఖ్యంగా కథలో కొన్ని మార్పులు చేస్తే బాగుండేది. అజిత్ కి త్రిషకి కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినా వారిద్దరి మధ్యలో ఎమోషనల్ సీన్స్ ని ఆడియన్స్ తో కనెక్ట్ చేయలేకపోయాడు డైరెక్టర్. ప్రీ క్లైమాక్స్ కి ముందు అన్ని సీన్స్ లో ఉన్న లాజిక్స్ ని చెప్పడంతో కూడా విఫలమయ్యాడు. అసంపూర్ణంగానే ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటికి వస్తాడు. ఇక దర్శకుడు మగిల్ హీరోయిజాన్ని సరికొత్తగా ప్రెజెంట్ చేయాలని అనుకున్నాడు. కానీ ఫ్యాన్స్ కి మాత్రం ఎక్కదు. అలాగే విడాకులు తీసుకోవడానికి సరైన రీజన్స్ ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. తెలుగు డబ్బింగ్ వర్షన్ విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా సినిమాకు మైనస్. ఓవరాల్ గా ఓటీటీలో చూసే సినిమా ఇది. పట్టుదల పట్టుకోల్పోయింది. ఇక రేటింగ్ విషయానికి వస్తే మా ఛానల్ ఇచ్చే రేటింగ్ 1.5/5.